హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎవరినో చెప్పండి. ఏంటండి? నేను ఎవరినో చెప్పండి. లక్ష్మీ ప్రసన్న గారు. ప్రసన్న తీసేయండి. ఓకే, లక్ష్మి గారు. ప్రసన్న ఎక్కడి నుంచి వచ్చిందండి? శ్రీ లక్ష్మీ కుమారి గారు. ఓకే ఓకే. అయ్యో, లక్ష్మీ ప్రసన్ననే వస్తుందండి మీ పేరు. ఎందుకు వస్తుంది నా పేరు అది కానప్పుడు? ఏమో మరి. చెప్పండి. మెర్సి గారు ఎలా ఉన్నారు? మెర్సి గారు చాలా బాగున్నారు. మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఫోన్ చేసేరా మాట్లాడేరా అని. మాట్లాడేరు అని చెప్తా. ఓకే. నిన్న పొడుపు కథకి చెప్పండి ఆన్సర్. నిన్న పొడుపు కథకి ఆన్సర్స్ వచ్చేసి ఫోన్ అని చెప్పారు. ఫోను, సెల్ ఫోన్. పొద్దున్నే లేచి ఫోన్ దగ్గరికి వెళ్తామా? హ్యాపీ గారు చెప్పండి. ఏమో వాళ్ళు చెప్పారు. మీరు చెప్పండి. చెప్పలేదు, కాలర్సే చెప్పారు. అది రాంగ్ ఆన్సర్. మీరు చెప్పండి. ఇంకా ఉన్నాయి క్వశ్చన్ ఆన్సర్స్ వాళ్ళు చెప్పినవి. ఒకటి ఫోన్ అని చెప్పారు, ఒకటి బ్రష్ చేస్తారు కదా, బ్రష్ పేస్ట్ అని చెప్పారు, ఇంకొకటి బాత్రూమ్స్ అని చెప్పారు. వాష్రూమ్స్ అన్నారు. మూడోది కరెక్ట్. వాష్రూమ్సా? అయ్యో, అయితే రసూల్ గారు విన్నర్, కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే మనం వెళ్ళేది అక్కడికే కదా. నిద్ర లేచాక ఫోన్ ఎందుకు చూస్తాము? ఇంత మిగతా అన్ని ఎందుకు చేస్తాం? బ్రష్ పేస్ట్ కూడా దానికి తర్వాత ఆప్షన్. అవునవునండి, కరెక్ట్. మరి ఈరోజు మళ్ళీ మీ ఫ్రెండ్ రాజ్యలక్ష్మి గారు ఇంకొక క్వశ్చన్ అడిగారు. అక్క పైన ఉంటుంది. ఏంటండి? మాట్లాడేసిందా? ఫస్ట్ కాలర్ తనే. పాపం మా దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారంట. 8 ఎప్పుడు అవుతుంది, 8 ఎప్పుడు పని చేస్తున్నాను ఇప్పుడు 20 తెలుసా? అయ్యో, అవునా? 20 సార్లు చేశాక నాకు 21సారి రింగ్ అయింది. అయ్యో, అయినా పర్లేదు. అదేంటి ఇష్టంగా చేస్తున్నాము. కానీ మీ పేషెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. చిరాకు పడకుండా మంచిగా చేస్తున్నారని. ఛానల్ ని మనం ఎందుకున్నాము? కొంచెం కష్టమైనా పర్వాలేదు, ఇష్టంగా కాల్ చేద్దాం. ఏమైంది? 5 నిమిషాలు అటు ఇటు అవుతుంది. అవునండి, అవునవును. మరి అడగమంటారా క్వశ్చన్? తెలిస్తే చెప్దాం. అంతేలేండి, మ్యాక్సిమం తెలిసే ఉంటుంది మీకు కూడా. చెప్పండి. అక్క పైన ఉంటుంది, చెల్లి కింద ఉంటుంది. ఏమిటది? రేపు చెప్తాను అంత ఆన్సర్. రేపు చెప్తా అన్నారు. ఉంటుంది, చెల్లి కింద ఉంటుంది. ఎందుకు ఆలోచించడం కూడా వేస్ట్. ఇలాంటి టెన్షన్ టైంలో ఆలోచించిన ఆన్సర్ దొరకదు. మన ఫోన్ పెట్టేసాక ఆన్సర్ దొరుకుతుంది. అయ్యో, ఓకే. మరి మీరు ఫోన్ కట్ చేసినాక మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే మళ్ళీ కాల్ చేసి ఆన్సర్ ఇది అని చెప్పొచ్చు. ఓకే ఓకే. నేను ఒకటి వేస్తున్నా పొడుపు కదా. ఓకే, తప్పకుండా. అందమైన కోటలో. ఏంటండి? అందమైన కోటలో నాట్యం చేసే అందగత్తె. నాలుక? వెంటనే చెప్పేశారు. ఇంకా నేనందుకు మీకు? అదేనా ఆన్సర్? శబాష్ శబాష్, నాకు కూడా తెలివి ఉంది. అది ముందు ఆలోచించండి. అయ్యో, ముడుపు కథ చెప్పినంత మాత్రానే మీకు తెలివి ఉండడం కాదు. అవునండి. మీరు మా ఛానల్లోకి వచ్చారంటేనే మీకు ఏ మాత్రం కొంచెం తెలివి ఉంటేనే తీసుకున్నారు మిమ్మల్ని. అవునండి. మామూలు వాళ్ళకి తీసుకోరు కదండి. ఎందుకు అందరూ తీసుకుంటారు ఒక ఛానల్లోకి? అది కరెక్టే.